సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగతులు చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిపుల్లయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ ఎదలే పదరిల్లే వాకిలి తీయాలా ఎదటే తుమ్మిద పట పూల పట వెయ్యాలా సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగతులు చూడ జాబిల్లి వచ్చింది మల్లె జాజి బత్తు చలే వేళ పిల్ల గాలి జోల పడే వేళ కన్నులు కడుతుంటే వెన్నెల పుట్టాలా తబ్బిపుల్లయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన వింది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటకు మేము అడగకుండానే మీరు చప్పట్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ. హలో శ్రీవాణి గారు వీరభద్రారు ఒకరిలో ఒకరు లేనమైపోయి పాడారు ఈ పాటనే. కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాగా పాడారు. అలాగే ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ కొంచెం ఫాస్ట్ సాంగ్ ఇవ్వండి దొరికారు మీ అబ్బాయికి. ఇల్లు అవుతాది జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపుర బెర్రీలు
Welcome to Ray's Music World. What is there in my heart? I know your eyes. Silence in my lips. What is there in my heart? I know your eyes. హలో హలో వయ్యారాల జాబిల్లి ఓను కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి ఆ రండూరి వారంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మేటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నీవు వెతక వయసే వరస మార్చినదే మనసే పరుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి ఓను కట్టి గుండెల్లోన చేరవే గంటె కొట్టి ఆనందుడి వారికి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళె నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే రాయద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అనువను చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి ఓను కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి ఆనందుడి వారికి మళ్ళీ పుట్టి కవ్వెంతల్లో ముంచావే కళ్ళె మేటి నీ ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే కథాస్తు పలికెనులే గగనముల మెరిసి మెరిసి పవనముల మురిసి మురిసి నిన్ను కలిసే క్షణము తలచి అలుపు అని పదము మరచి వయసే వరస మార్చిన
థ్యాంక్ యూ హర్ష గారు, మా అందరిని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వన్స్ అగైన్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కుటుంబరావు గారు. మా చిచ్చర పిడుగు కిందే ఉంది, నేను పాడితే చాలు మనోడు ఊపినిచ్చేస్తాడు కింద. రైట్, ఈనాటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, మరి న్యాయస్థానాల ఉద్యోగస్తులు అందరూ కుటుంబ సమేతంగా ఇంతటి అందమైనటువంటి వాతావరణంలో మరి ఈ పార్టీని, గార్డెన్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుగారు ఏలూరు సుబ్రహ్మణ్యం గారికి, మరి వారి కమిటీ సభ్యులకు, మరి అందరికీ సహకరించిన న్యాయవాదులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులు, న్యాయవాదుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అలాగే న్యాయస్థానాల ఉద్యోగుల కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మా అన్నగారు కేవి భద్రరావు గారు, అలాగే మా వదినమ్మ గారు శ్రీవాణి గారి మరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చక్కని ఆర్కెస్ట్రాలో మీ అందరి కోసం, మీ అందరి కోరిక మేరకు ఒక మంచి జానపదాన్ని పాడి వినిపించాలని. ఈదులన్నీ వట్టి మొద్దు బారినవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్లు నిండు సూలైనవి. ఈదులన్నీ వట్టి మొద్దు బారినవి, ఈత కళ్ళు బంగారమైనవి, మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్లు నిండు సూలైనవి. చల్లని వీరు విస్కీ ఎవడు తెచ్చే నా పల్లెల్లోకి, కూలి కంచముల రాళ్ళు ఎవడు కొట్టే నా పల్లెల్లో, నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుంటలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుంటలా. నారాకెంపు తెల్లలు జల్లలు పరులకు తెలియని పరుగు భాషతో ప్యారం చేసే కంసలి వీధు చిన్నబోయినై వన్నె తెచ్చినై. నారాకెంపు తెల్లలు జల్లలు పరులకు తెలియని పరుగు భాషతో ప్యారం చేసే కంసలి వీధు చిన్నబోయినై వన్నె తగ్గినై. చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి ఆ సన్న కారులా చెన్న పోరలై తరుముతూ ఉన్నాయిరో నా పల్లెల నుండి, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుంటలా, నా తల్లి బందీ అయిపోయిందో నా కన్నుల వెలుగలా. హరిచంద్రపది నాటకాలు పంతులారలోని చెదలు పట్టినది, యక్షగానము చేసే పంతులు పరిపరిలో తట్టబట్టినడు. హరిచంద్రపది నాటకాలు పంతులారలోని చెదలు పట్టినది, యక్షగానము చేసే పంతులు పరిపరిలో తట్టబట్టినడు. యాచకులు నా బుడగా చెయ్యాలు మా పల్లెల నిలిచి, పాత బట్టల మూటలమ్ముతుండ్రా పొట్ట కుటికై, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుంటలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుంటలా. ఇల్లు కట్టుకొని ఇటుకకు రాయికు చేలల చల్ల, ఎరువు పుల్లుకో ఎత్తు బండి నోని చేతికి ఏడాదంతా పని దొరికేది. ఇల్లు కట్టుకొని ఇటుకకు రాయికు చేలల చల్ల, ఎరువు పుల్లుకో ఎత్తు బండి నోని చేతికి ఏడాదంతా పని దొరికేది. టాటా టాటరు టక్కరొచ్చినదిరో మా డొంక దారిన, ఎత్తు బండికి
ఎగిరి పడ్డదమ్మా నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుంటలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుంటలా. పిండోలెన్నెలరాలు చుండగా రచ్చబండపై కూర్చొని రైతు వెనకటి సుద్దులు ఎదలు కథలు క్యాలి చేసుకొని బాధలు మరిచిరి. పిండోలెన్నెలరాలు చుండగా రచ్చబండపై కూర్చొని రైతు వెనకటి సుద్దులు ఎదలు కథలు క్యాలి చేసుకొని బాధలు మరిచిరి. సుక్క నోటిలో పడ్డదంటే నేడు అలల్లల్లోనా ఒక్కడు రాత్రి బయటికి వెళ్ళడమో ఇది ఏమి చిత్రమో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుంటలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుంటలా. థ్యాంక్ యూ సార్ గురుగారు వైఎస్ఎం గారు. మన సోదరుడు మొత్తం భారత స్టేషన్ మొత్తానికి ఒక ఊపు రప్పించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి తప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. మరి ది భారత్ స్టేషన్, ది కాకినాడ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గార్డెన్ పార్టీకి విచ్చేసిన అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం. మరి ప్రెసిడెంట్ గౌరవశ్రీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, అలాగే వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గార్డెన్ పార్టీకి ఇచ్చేసిన న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తలకు మరియు కోర్టు స్టాఫ్కు, జ్యుడిషియల్ ఆఫీసర్లకు స్వాగతం సుస్వాగతం. మీకు కేటాయించిన పార్కింగ్ సెక్షన్లోనే మీకు ఆ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సింది కోరుచున్నాం. అట్లాగే అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసాం. లేడీస్కి వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసాం. కావున ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ ఐటమ్ చక్రం గారు, ఈయన ఒక పాట పాడతారు. పుణ్యభూమి ఎన్ సత్యం గారు, పుణ్యభూమిని ఆదేశం నమో నమామి ఈ సాంగ్ పాడతారు. హలో హలో ఈ పాట తర్వాత శివరామకృష్ణ గారు స్కిట్ రెడీగా ఉండాలండి. శివరామకృష్ణ గారు స్కిట్ రెడీగా ఉండాలండి. అదే స్కిట్ రెడీగా ఉండాలండి. ఇస్తే మంచిదండి. మరి ఎవరిని ఇచ్చేవాళ్ళు చూడండి మేడం గారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అన్యకన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం నమో నమామి. అడిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చొరకత్తులు జలిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
జగము దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుల సింహ గర్జన అడిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుల సింహ గర్జన ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా రే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి మెతుకు తిని బ్రతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంఖ్యలు త్రెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉప్పు పాలు త్రాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అడిగడిగో ఆకాశం బళ్ళున తెల్లారి వస్తున్నాడడిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా అన్నా మన్నెందర ఎల్లూరిని చుట్టిముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెత్తి పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేచితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాద్ హింద్ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భారత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన శిఖల కగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరములో అమర జ్యోతులై వెలిగే అవతారల కన్నది నా దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి దేశభక్తి గీతం పాడి మన పాత నాయకులను తలుచుకుంటూ మీరు పాడిన పాట మాకు అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేయండి. నెక్స్ట్ ఐటమ్ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా నా రెడిదా వరవా అన్న నా ఎరంగి వరవా తెలుగుడుకు సింగత్త సింగదప్ప యమదడుతూ ఏరుట్టు మారాదప్ప నా రెడిదా వరవా అన్న నా తనియా వరవా తరనడిగర పరాడికిన నాడత్త వెరలిడికిన దీపంద నాయ తత్త పత్తాదు పాటలు నా కుడిక అండాల కండ చేసడిక గడమిటి కొండంగడ ఎప్పసి నా తనిక చాలా బాగా పాడాడు యశ్వంత్, చాలా బాగా డాన్స్ కట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యశ్వంత్. నెక్స్ట్ రామకృష్ణ గారు అన్న టీమ్ స్కిట్ స్టూడెంట్ స్లిప్. 3 మైక్ జరిగిన చిన్న విషయాన్ని స్కిట్ రూపంలో తయారు చేసాం. స్టూడెంట్స్ లైఫ్ లో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మేము ముగ్గురం కలిసి ఒక ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాస్తే ఒకే అదే ఆన్సర్, ముగ్గురు వేరువేరుగా మార్కులు వచ్చినాయి. దాన్ని ఒక చిన్న సరదాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెక్చరర్ గారు సార్. నాకు కొన్నివరా, నాకు కొన్నివరా. గుడ్ మార్నింగ్. మనకి మంచి మాస్టర్ గారు పడ్డారు, జాగ్రత్తగా రండి ఇవాళ. ఎందుకంటే ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంటారు, ప్రతి లెక్చరర్ మనం తొక్కేయడానికి చూస్తుంటారు. ఈయన చాలా మంచి హాల్ టికెట్ ఇది కళాశాలలో చాలా మంచి లెక్చర్. హాల్ టికెట్ ఇది. ఓకే హాల్ టికెట్. ఓకే నైస్. అలాగే 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 మంచివాడు మంచివాడు. అదే చెప్పాం కదండి, కాలేజీలో చేసిందే చేస్తున్నాం చెప్పు. స్లిప్ ఇవ్వరా, స్లిప్ ఇవ్వరా బాబు. పేపర్లు అన్నీ ఇచ్చాను మీకు. నేను చాలా స్ట్రిక్ట్ లెక్చరర్ని. కనబడుతున్నారు అవి ఇవి పెట్టారంటే మాత్రం డిబారే. ఇంకా కనబడుతున్నారు సార్. అలాగే మీరు మొదలెట్టండి. ఇంకా కొద్ది ఒక్కసారి సార్ ఎప్పుడు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం సార్. మీరు దయచేసి లేదు అసలు ఎవరైనా నా దగ్గర స్లిప్పులు పెట్టినట్టు కనిపించారో డిబారే. ఇంకా మీరు అందరు జాగ్రత్త రాసుకోండి. ముందు రాసినాకే అర్జున్కి ఒక ఆన్సర్ రాసి ఇచ్చే. నువ్వు ఆన్సర్ రాసి ఇచ్చే నాకు ఒక ఆన్సర్ వచ్చింది. నెంబర్ కరెక్ట్గా వేసారు కదా. దొరికిస్తావు కదా. ఏమండి ఒకసారి మీరు కూడా సార్ ఇక్కడ లెక్చరర్ నేనండి సార్. ఏం పర్లేదు, ఇన్విజిలేటర్ నేను. చాలా స్ట్రిక్ట్ అసలే ఇక్కడ. అరగంట ఉంది ఇంకా టైము. బేగా రాసి ఇవి. ఓకే బాగానే ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఏ మాత్రం ఎవరు దొరుకుతున్నా డిబార్ చేయండి సార్. డిబార్ చేంజ్ చేస్తాను. చాలా స్ట్రిక్ట్ నేను అసలే. ఓకే రాయాలి తొందరగా. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. చిన్న లాస్ట్లో 4 రాసాను. ఇంకోటి ఉంది, ఇంకోటి లాస్ట్ ఇది. జాగ్రత్త రాయాలి. రాశాను మొత్తం మక్కికి
సార్ మీరు పడినప్పుడు మీరు కూడా మంచి మాస్టర్ పడినప్పుడు కూడా మమ్మల్ని ఎలాగ చేస్తే ప్రతి ఓళ్ళు ఇదేనేటి ఎంతసేపు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకోరా మీరు తొందరగా టైం అయిపోతుంది. కళాశాలలో మీరు మీరు మంచి పేరు ఉంది మీకు, మీరేంటి మమ్మల్ని ఎలా దొబ్బుతారు? వచ్చి రాసుకోనండి. టైం అయిపోతుంది, రాసుకోవాలి తొందరగా. రాసుకోవాలంటే మీరు పేపర్ రాయండి, రాసుకోవాలంటే ఏవో రాసుకోవడం కాదు. అలాగండి, అయిపోయిందా? ఎవరా లాస్ట్ క్వశ్చన్ రాలేదు ఇంకానే? రే లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది, టైం అయిపోతుంది. క్లాస్ అండి లాస్ట్ 10 నిమిషాలు ఉంది. ఇంకా ఎవరేం చేయరు, మళ్ళీ లాగేసుకుంటారు పేపర్లో. వేరే రాసేయండి. రే మొత్తం నింపి టైం అవుతుంది. ఓకే, నాకు అయిపోయిందిరా. మీరు రాశారా? రే ఎలా రాశారా ఎగ్జామ్? నువ్వు ఎలా రాశావు? రే నువ్వు ఎలా రాశావు? నువ్వు ఎలా రాశారా? రే ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా అన్ని రాశాను రా. నేను అన్ని రాశాను రా, స్టార్టింగ్ మొదలెట్టి చివరి వరకు కూడా రాశాను రా. మాస్టర్ గారికి ధన్యం సార్. ఏ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినా? ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఆల్ ద బెస్ట్. ఎకనామిక్స్ అండి, ఇది కష్టమైందండి, అందుకోసం మిమ్మల్ని చాలా బాగా రాశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, తర్వాత 1 month తర్వాత రిజల్ట్ వచ్చింది అనమాట. అప్పుడు ఉంది అసలు పండుగ, ఇప్పుడు ఇది కాదు వచ్చింది. రే మామా ఎలా రాసావు రా రిజల్ట్ అంటే ఈ రోజు మంది మరి పాస్ అయిపోతారా? 100 మార్కులు వచ్చేస్తాయి. 5 కుమ్మెత్తని సేమ్ టు సేమ్ దించేసాం. నాకంతేరా మొత్తం ఒక్క అక్షరం వదలలేదు. ముందు పేపర్ చూడండి అయ్యా, ముందు పేపర్ చూడండి. మన కాదు ప్రతిభ కాదు, ముందు పేపర్ చూడండి. అలాగే పేపర్ తీపా, పేపర్ తీ. నీ నెంబర్ చూసుకో. నీకు 70 వచ్చిందా? సూపర్ ఎంజాయ్. కంగారు నాకు 40 వచ్చినాయిరా. నాకు మోరేసాడా, నాకు మోరేసాడు. నీకు 70 వేసాడు. చూసుకొని నేను చూసుకొని ఏరా ఏమైంది? 7 మార్కులు వచ్చాయిరా. 7 మార్కులా? ఆడు రాసిన పేపరే నువ్వు రాసావు, నువ్వు రాసిన పేపరే నేను రాశాను. ఆడికి 70 రావడం పెట్టి నాకు 7 రావడం పెట్టి. ఎవడరా దిద్దింది పేపరు? పేపర్ దిద్దడం కాదు, నువ్వు నిజం చెప్పు. బాగా రాసావా? మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాశాను నేను. A to Z 5 ఆటలకి అన్ని ఎక్కడ కూడా గీతలు కూడా పెట్టేసాను పద్యలో. 5 20 100కే కనీసం నాకులాగా 40 కూడా వేయలేదు నీకు. 98 రావాలరా. ఏదో జరిగింది అలా, 7 మార్కులు ఏదో జరిగింది, ఏదో పొరపాటు జరిగింది, ఏదో పొరపాటు జరిగింది. చిన్న క్లారిఫికేషను. అప్పట్లో మేము చదువుకునే సమయంలో VGS విక్రమ్ అనే గోల్డెన్ గైడ్స్ ఉండి, దాన్ని చూసి మేము ఏం చేసేవాళ్ళు కట్ చేసి స్లిప్పులు పెట్టుకునేవాళ్ళు. అక్కడేదో చిన్న పొరపాటు చేసేది వీడు, దాన్ని తెలుసుకుందాం. ఎరా ఏం చేసావు చెప్పు, నిజం చెప్పు. ఒరే ఆడు రాసిన స్లిప్పు నువ్వు రాసావు, నువ్వు రాసిన స్లిప్పు నేను రాసాను. అందులో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాశాను. చెప్తున్నాను, అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. చెప్పరా. అందులోని రిమెంబర్ 2 పాయింట్స్ ఉంటాయి, గుర్తుంచుకోదగల ముఖ్యాంశాలని. అవే ఫస్ట్ రాశాను రా. మరి తెలియదేటింగ్ అడిగి దిద్దుబడి పేపర్ దిద్దుబడి ఆలోచన చేసి మరి నీ తెలివిది, నీ అంత తెలివైనోడు అనమాట. కనీసం స్లిప్ కూడా రాయలేడా? చూసి స్లిప్ రాయలేవా? కనీసం గుర్తుంచుకోదగిన ముఖ్యాంశాలు ఎందుకు రాస్తారు తెలుసా? గుర్తుంచుకోదగిన ముఖ్యాంశాలు ఎందుకు రాస్తారు తెలుసా? ఏదైనా మంచి పాయింట్లు మర్చిపోయినప్పుడు అది కొంచెం చిన్న సింపుల్ గా ఇచ్చి అందరూ, అంతేగాని అది కూడా ఎట్టింగ్ పెట్టేసి అది రాసేసావా? అవి రాస్తేనే మార్కులు ఎక్కువ వస్తాయని రాసాను. మరి నీ తెలివిదారులు అలా ఉన్నాయి సార్. నెక్స్ట్ టైం పెట్టలేక. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ డన్ చాలా చక్కగా చేశారు రామకృష్ణ టీం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను సొంతంగా తయారు చేసిన ఒక స్కిట్ ఉంది. దానికి న్యాయ ఇంజనీర్లుగా ఏలూరు సుబ్రహ్మణ్యం గారిని, చెక్కపల్లి చంటి గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా చిన్న స్కిట్ అండి, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. కనిపెట్టు గిఫ్ట్ పట్టు ప్రోగ్రాం పేరు. అందరూ రావాలండి దయచేసి. ఇక్కడ గేమ్స్ ఆడుతున్న ఆడవాళ్ళందరూ కూడా రావాలండి ప్లీజ్. హలో లేడీస్, ఒకసారి రావాలండి అందరూ కూడా. లేడీస్ అందరూ కూడా ఒకసారి రావాలండి. కనిపెట్టు గిఫ్ట్ పట్టు. ఈ ప్రోగ్రాంలో ముందుగా మన ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సీనియర్ న్యాయవాది ఎవరుంటే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ గౌరవంగా. సీనియర్ న్యాయవాది ఎవరుంటే వాళ్ళు అక్కడ ఉంటే చెప్తే చాలు, మేము వచ్చేస్తామండి. ఫస్ట్ సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్లో కొమ్ము జయరామ్ గారు. జయరామ్ గారు
కుమ్జయరామ్ గారు మీరు అక్కడే ఉండండి సార్, రావచ్చు సార్, మీ దగ్గరికి వస్తుంది గిఫ్ట్. అలాగే జయరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత సీనియర్ అయ్యి ఉండి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు మీకు భారత్ స్టేషన్ తరఫున చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేస్తామండి. అలాగే నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని ఎవరు వస్తే వాళ్ళ గిఫ్ట్. ఫ్యామిలీ ఫోటో తీసుకుని రావాలి ఇక్కడికి ప్లీజ్. ఎవరు ముందు వస్తే వాళ్ళకే అండి. ఏ ఫ్యామిలీ బాబు? ఫ్యామిలీ ఫోటో తీసుకుని ఎవరు వస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ అండి, రావాలి. ఫోటోలో కాదు, ముందు ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో అండి, ఇండివిజువల్ ఫోటో పర్సులో కానీ ఎక్కడ దిక్కినా క్యారీ చేసి వస్తున్నారని ఒక ఆయన ఫ్యామిలీ ఫోటో తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఆయనకి మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చేతుల మీదుగా గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. రండి గిఫ్ట్. శెట్టి గారని కె వెంకట శెట్టి గారండి. ఆయన పోలీస్ మన బార్ మెంబర్, తర్వాత మన అడ్వకేట్గా మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా వారికి బహుమతి. నాకు బాగా ఆప్తుడు, తెలుస్తున్న వ్యక్తి. మన ఫ్రైడే క్లాస్లో కూడా పోలీసుల మీద సార్ క్లాస్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు లేడీస్కి అండి, ఇది అతి ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్ చేతికి ఎవరు వేసుకుంటే వాళ్ళు వచ్చి గిఫ్ట్ పట్టుకెళ్ళొచ్చు. అతి ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్ చేతికి ఎవరు వేసుకొస్తే వాళ్ళ గిఫ్ట్ పట్టుకెళ్ళొచ్చు. అతి ఎక్కువ జడ్జెస్ డిసైడ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ జడ్జెస్ డిసైడ్ చేయండి. ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్ వాళ్ళది గిఫ్ట్ అండి. ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్. హలో, జడ్జెస్ బాధ్యత. ప్రైజ్ వాణి గారు 15 బ్యాంక్స్ ఒక చేతికి ఉన్నాయి. వాణి గారికి 15 బ్యాంక్ కాదు, రెండు కలిపి 30 వాణి గారి. మీ అమ్మ హలో, శ్రీవాణి గారు అందరికంటే ఎక్కువ గాజులు 30 గాజులు వేసుకొచ్చారు. అంతకంటే ఎక్కువ వేసుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 30 గాజుల కంటే ఎక్కువ వేసుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా? ఓకే, కమిటీ వాళ్ళు తీసుకోకూడదట, మంచిదే. తీసుకోకూడదు కమిటీ వాళ్ళు. సరే, నెక్స్ట్ కమిటీ వాళ్ళు లేదన్నారు. ఓకే, పోనీ దానికి ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఈసారి తర్వాత వి సుగుణమ్మ గారు 28 గాజులు వేసుకొచ్చారు. రావాలండి, ఇక్కడ వచ్చి లెక్క పెట్టాలి. వి సుగుణమ్మ గారు మన లైబ్రేరియన్ మహేష్ గారి సతీమణి. ఆవిడ 28 గాజులు వేసుకొచ్చారు. ఈ ప్రైజ్ వాళ్ళకి. నెక్స్ట్, మనందరికీ కూడా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల ఫోటో జేబులో పెట్టుకుని ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళకు గిఫ్ట్. తల్లిదండ్రుల ఫోటో జేబులో పెట్టుకుని ఎవరైనా వస్తే వాళ్ళకి గిఫ్ట్. రండి, కంగ్రాచులేషన్స్. తమ్ముడు వాళ్ళ మదర్ ఫాదర్ ఫోటో పట్టుకొచ్చాడు సార్. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, హైగ్రేవ్ గారు కూడా ఉన్నారు. అలాగే ముందు వచ్చిన వాళ్ళకే. మరి ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నా.
ఎవరున్న ఫోటో తీసుకోవచ్చు. ఈ విషయంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని పెట్టారండి. ఉదయ్ ఉదయ్ గారు వచ్చారు. ఈ విషయంలో ఉదయ్ గారికి మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా గిఫ్ట్. అవును, అందరూ గుర్తుంచుకోండి, ఇందులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మొదట వచ్చిన వాళ్ళకే బహుమతి. చెయ్యి పైకెత్తే వాళ్ళు కనీసం వాళ్ళు వారి ప్లేస్లో ఉండి చెయ్యి ఎత్తినా సరిపోతుంది. అలాగే హయ్యెస్ట్ డిగ్రీస్తో లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చండి ముందుకి. హయ్యెస్ట్ డిగ్రీస్తో లా చేసిన వాళ్ళు, హయ్యెస్ట్ డిగ్రీస్తో లా చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు రావచ్చండి. రావాలండి. వస్తే ఇక్కడ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు డిసైడ్ చేస్తారు ప్రైజ్. ముందెవరు వస్తే వాళ్ళకే హయ్యెస్ట్ డిగ్రీస్తో లా చేసిన వాళ్ళు. మీరు కూడా ఉన్నారా? రండి. హలో, నంబర్ ఆఫ్ డిగ్రీస్ అండి. హైయెస్ట్ డిగ్రీ అంటే నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉండాలండి. ఇందులో ధర్మారెడ్డి గారు లాలో LLM PhD చేశారు కాబట్టి ఈ గిఫ్ట్ రామారెడ్డి గారికి డిసైడ్ చేయడం అయింది. ధర్మారెడ్డి గారికి, సారీ రామారెడ్డి గారు కాదు, ధర్మారెడ్డి గారు. కంగ్రాట్స్ ధర్మారెడ్డి గారు. LLM PhD చేశారు. లాలో కానూరి మహేష్ గారు కూడా 3 PGలు BL చేశారు, LLM చేశారు. కానీ PhD ఉంది, డాక్టరేట్ ఉంది కాబట్టి ధర్మారెడ్డి గారికి డిసైడ్ చేయడం అయింది. నెక్స్ట్ లాలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు రావచ్చండి. లాలో గోల్డ్ మెడల్ ఎవరైనా సరే లాలో గోల్డ్ మెడల్ కంగ్రాచులేషన్స్. మన APP నాగబాబు గారు జూనియర్ అమ్మాయి రమ్యశ్రీ ద గ్రేట్ డి నాగబాబు గారు జూనియర్. ఆవిడ మొత్తం అన్ని సబ్జెక్టులోని గోల్డ్ మెడల్ వచ్చిందట. వారికి మన కమిటీ తరఫున, మన అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాట్స్ తల్లి. అన్నటికి సంబంధించి ఇప్పుడు లేడీస్కి అండి, లేడీస్లో పొడవు జడ కలిగిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు వచ్చి గిఫ్ట్ తీసుకొచ్చండి. పొడవు జడ కలిగిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు మన అడ్వకేట్స్ వచ్చి అడ్వకేట్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిది అందరికంటే పొడవు కొంటే వాళ్ళు రావచ్చండి. వస్తున్నారు. న్యాచురలేనా జ్యోతి? మీకు న్యాచురలే కదా? ఇది ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తున్నారు. జడ ప్రెసిడెంట్ గారు వెనక్కి తిరగండి. మీ పేరేటమ్మా? గారు. అమ్మా ఒకసారి వెనక్కి తిరిగి చూపించండి, జనాలకు అనుమానంగా ఉంది. ఒక్కసారి. ఓకే కాదు ఏమ్మా, నువ్వు సస్పెక్టెడ్గా చెప్తున్నావు. మన శైలజ గారికి
ఈ ప్రైజ్ డిసైడ్ చేయడమైంది. లాయర్ నాగరాజు గారు, వీరి భర్త గారు నాగరాజు గారు కూడా మన బార్ మెంబరు, మన అడ్వకేట్. అలాగే లా చేస్తూ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని లా చదివించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ప్రైజ్ తీసుకొచ్చండి. ఇద్దరు పిల్లల్ని లా చదివించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ లేదా. అలాగే భర్త పేరు భార్య కానీ భార్య పేరు భర్త కానీ పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. టాటూ వచ్చే తల్లి వచ్చారు. కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఎవరన్నా సరే టాటూ. ఎవరు ముందొస్తే వాళ్ళకండి యాక్చువల్గా. సారీ ఇంకా ఏమండి. అలాగే నెక్స్ట్ ఐటమ్ జెంట్స్లో ఎక్కువ బంగారం వేసుకుని ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి గిఫ్ట్ తీసుకొచ్చండి మెడలో. హలో విజయ్ గారు జెంట్స్లో బాగా ఎక్కువ బంగారం వేసుకున్న అశోక్ వేసుకుంటాడండి. ఎక్కువ బంగారం వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి గిఫ్ట్ తీసుకొచ్చండి. ఆ బంగారం ఇక్కడ ఇచ్చేలా వాళ్ళు పట్టుకుపోవచ్చా? బంగారం ఇచ్చేసి గిఫ్ట్ పట్టుకెళ్ళండి సార్ ప్లీజ్. అలాగే రండి రండి. ఏమంటే ఏంటి దేనికి వస్తున్నారు వీళ్ళు? చూపించాలి ఇప్పాలి. ఏమంటే దయచేసి ఒకసారి శ్రీవాణి గారు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఈ మొక్క తెలిస్తే అన్నీ తీసి భద్రా గారు మెల్ల వేసినంట. మరి జెంట్స్కి అన్నారు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. వదిన గారు ప్లీజ్. ఇదిగోండి సార్ కూడా వచ్చారు. ఎక్కర్లొద్దు ఎదరకుండా ఉండి. కడిగిచ్చేయండి గిఫ్ట్ పెట్టుకోండి. హలో థ్యాంక్ యూ సార్. రాజు గారు, చింతలపూడి రాజు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా రామారెడ్డి గారి కింద రెడీగా ఉన్నారు. రామారెడ్డి గారు పైకి రండి. కమిటీ వారు పైకి రావాలి. మిగతా వాళ్ళ కింద కమిటీ వాళ్ళు పైకి రావాలి. రామారెడ్డి గారు రండి. అలాగే వైఫ్ ఫోటో ఇప్పుడు ఎవరో ఇచ్చారు. వైఫ్ ఫోటో జేబులో పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి రావచ్చు. ఒకళ్ళే ముందు ఎవరు వస్తే వాళ్ళే. ఆదిత్య గారు, రామారెడ్డి గారు వేది మీదకి ఊపు మీద ఉన్నారు. రామారెడ్డి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అమ్మ బాబాయ్, శ్రీమంతుడు భార్య ఫోటో జేబులో పెట్టుకున్న వ్యక్తి అంట ఆదిత్య గారు. సూపర్. వదినమ్మ గారు అదృష్టవంతురాలు. ఏహే ఆదిత్య గారు వదిన దగ్గర ఆదిత్య కుమార్ గారు ఫోటో ఎందుకు పెట్టుకున్నారో ఒకసారి వివరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. కవరింగే అంటే నాకు ఎప్పుడైనా బాగా భయం వేసింది అనుకోండి, ఈ ఫోటో చూస్తాను. ఆ భయం పెద్ద భయం అనిపించదు. లేదు ఒక ఫోటో కోసమన్నా పట్టుకోండి సార్. అలాగే నెక్స్ట్ అండి, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ పక్కకుండా అంటే ఎక్కువ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ కార్డులు ఎక్కువగా ఉన్న వాళ్ళు వచ్చి ప్రైజ్ పట్టుకెళ్ళొచ్చండి. బ్యాంక్ కార్డ్స్ డెబిట్ ఆర్ క్రెడిట్.
ఎక్కువ క్రెడిట్లు ఉన్న వాళ్ళ కార్డులు ఉన్న వాళ్ళ కమిటీ వాళ్ళకి లేదండి, బయట లాయర్స్కి. ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రైజ్ ఉండదండి. సార్ ఒకసారి తీసుకున్నది ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రైజ్ ఉండదండి. అలాగే రద్దు చేసిన పర్లేదు, ఒకసారి శెట్టి గారికి ఇది రెండో ప్రైజ్. 2 శెట్టి గారికి 5 క్రెడిట్ కార్డులు ఉన్నాయండి. 6 ఉన్నాయండి దగ్గర. 6 సరే, మీ ఎన్ని ఉన్నాయి? 6 క్రెడిట్ కార్డులు. 6 అండి. మీ పేరు? శ్రీనివాస్ గారికి 6 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 క్రెడిట్ కార్డ్స్ నాకు ఇచ్చి ఆయన ప్రైజ్ తీసుకెళ్తున్నారు. హలో శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫ్రెండ్. మీ క్రెడిబిలిటీస్ బంగారాలు బయట పెడుతున్నారు. చుట్టుపక్కల లేరు కానీ తోటవతల దొంగలు ఉన్నారు, జాగ్రత్త. అలాగే మొబైల్ నెంబర్ చివర 9s ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి కమిటీ మెంబర్కి లేదండి. కమిటీకి లేదండి. 9s ఎక్కువగా ఉన్నవాళ్ళు 3 9s. మొబైల్ నెంబర్ 9 ఎక్కువ నేనే. చివర్లో ఎన్ని? 4 9 రామారెడ్డి గారు చివర్లో 4 9. కమిటీకి లేదన్నారు కాబట్టి కమిటీలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చండి. 9 ఎక్కువగా ఉన్నవాళ్ళు 9 ఉండాలి, రండి రావచ్చండి ఎర్లీగా ఫాస్ట్గా. ఇక ఈయన 3 ఉన్నాయని చెప్తున్నారు. మీకెన్నండి? మీకెన్ని? అడ్వకేట్ పేరు చెప్పండి. మీకెన్ని? ఎవరు వచ్చినా సరే పేరు చెప్పండి. లాస్ట్ 9s ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు? శివగారు మీకెన్ని? మీది కొద్దిసేపు 3 9 ఈయన చెప్తున్నారు. మీరేంటండి? 3 5 9లా? రండి కమాన్. లాస్ట్ 5 9s అండి మీకు. అలా కాదండి, లాస్ట్ 9s లాస్ట్ 9s ఎక్కువ ఎవరు ఉంటే వాళ్ళు. 9 ఓకే. ఇంక ఈయనకి డిక్లేర్ చేశారండి ప్రెసిడెంట్ గారు. మీ పేరేంటి? పెనుమతి శ్రీధర్ గారండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్రికెట్ గురించి చిన్న క్వశ్చన్ అండి. క్రికెట్ గురించి పెట్టాను, ఏమనుకోవద్దు. ఒక బాల్కి హయ్యెస్ట్ రన్స్ ఎవరు కొట్టారో చెప్పగలిగితే, ఒక బాల్కి హయ్యెస్ట్ రన్స్ ఒక బాల్కి హయ్యెస్ట్ రన్స్ ఏ దేశం ఏ సందర్భంలో కొట్టిందో ఎవరు చెప్పలేరా? ఓకే, చెప్పలేరు కాబట్టి అది 286 రన్స్ అండి ఒక బాల్కి. ఆస్ట్రేలియా టీంలో అప్పుడు ఓవర్కి 8 బాల్స్ ఉండి బాల్ వెళ్ళి చెట్టు మీద పడిపోయింది, ఉండిపోయింది. వీళ్ళు 286 రన్స్ చేశారు. సో కాబట్టి ప్రైజ్ ఎవరికి లేదు. థ్యాంక్ యూ. అడ్వకేట్స్ అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ జోకా. విజ్ఞప్తి, మనకి ఈరోజు హైకోర్టు జడ్జెస్ 3 4 పిఠాపురం సామలకోట వస్తున్నారట. ఆ ప్రోటోకాల్ కోసం మన జిల్లా జడ్జి గారు వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చూసుకుని ఇక్కడికి వస్తామని ఇప్పుడే ఫోన్ చేశారు. ఇది అడ్వకేట్స్ తెలియజేయటం అయింది. కార్యక్రమం మొదలు పెట్టండి. అండి, కమిటీ మెంబర్ అన్న ఒకే ఒక్క కారణంతో నాకు ఎక్కువ గాజులున్న ప్రైజ్ ఇవ్వలేదు, మా అమ్మ డాడీ ఫోటోలు ఉన్న ప్రైజ్ ఇవ్వలేదు, గోల్డ్ ఉన్న ప్రైజ్ ఇవ్వలేదు. అయినా చప్పట్లు కొట్టండి కనీసం నా కోసం. అన్ని సాక్రిఫైస్ చేశాను కమిటీ మెంబర్ అనే పేరుతోటి. అరుణ వెంకటేష్, అరుణ ఎదురు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
అయితే 4 ప్రైజ్లు వచ్చేస్తాయి ఇక్కడ. శ్రీవాణి గారు ఒక్క గాజు ఇచ్చి చూడండి ఎన్ని చప్పట్లు కొడతామో మీకు. ఒక్క గాజు ఇచ్చేయండి, సాయంత్రం దాకా కొడతానే ఉంటాం. బంగారం కాదు, మట్టి గాజులు. నేను వేసుకున్న అన్ని మట్టి గాజులే అండి. హలో విజయ్ గారు అండి, హలో. ఇప్పుడు శ్రీవాణి గారు అంటే ఒక సాంగ్ పాడాలండి. హలో. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది లేది. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది లేది. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే ఇది. ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము. నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము, నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది ఇది. నా ఏడు నేడు పాడుతుంది వామదండకం, నా వంటి నిండ నిండి ఉంది కృష్ణమండలం. నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం, నా అందమంత చూపమంది హస్తలాగవం. కలిసుంటే ఏకాదశి, కలబడితే ఒకే ఖుషి, కలిసుంటే ఏకాదశి, కలబడితే ఒకే ఖుషి. వయసులోన ఉన్నోళ్ళకి తప్పది స్వయం కృషి. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది ఇది.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాణి గారు అండ్ భద్రరావు గారు. ఈ పాటలో పడ్డారండి ప్రేమలో అని చెప్తున్నారు. ఎవరు ముందు పడ్డారు ఒకసారి మాకు చెప్పాలి స్టేజ్ పూర్వకంగా. నెక్స్ట్ దుర్గా సాంగ్ అండి. ముందుగా ఎవరు ప్రేమలో పడ్డారో ఒకసారి చెప్పాలి అందరూ. అండి మాది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరం ఒకేసారిలో ప్రేమలో పడి ఉంటాం. థ్యాంక్ యూ. కడితే ఇల్లు అవుతాది, జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపురా బెర్రీలు చూస్తే జాలేకుంటది. ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, జాములీరి డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపిరాపి రీలు చూస్తే చాలుకుంటది, ఆ ఊపిరాపి రీలు చూస్తే చాలుకుంటది. What is there in my heart? I know your eyes. Silence in my lips. I call you your name. ఓ గంతే మాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత ఎవరో మనసు కలుసుకుంటే లవ్ అవుతాది, భూమిక డాన్స్ వేస్తే ప్యాంటు లూజుకుంటది, మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటది, తిరిగి ఫైనల్ కి చేరుకుంటది. మంచిదనవే మనసు కలుసుకుంటే లవ్ అవుతాది, మనసు కలుసుకుంటే లవ్ అవుతాది, భూమిక డాన్స్ చేస్తూ సర్దుకుంటది, ఆ మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటది, ఆ మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటది, ఆ తిరిగి ఫైనల్ కి చేరుకుంటది, ఆ తిరిగి ఫైనల్ కి చేరుకుంటది. ఓ ఏంట్రో మా ఆడవ మీద పడిపోతున్నావు. ఏ మీ కుర్రవాళ్ళు లేరా? అమ్మాయికి అబ్బాయికి పెళ్ళవుతాది, మా అభి మాస్టర్ డాన్స్ వేస్తే గ్రేస్ ఉంటాది, ఐ లవ్ యూ అంటూ జడ్జిలకి సిగ్నల్ ఇస్తాడు, సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు. అమ్మాయికి అబ్బాయికి పెళ్ళవుతాది, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళవుతాది, మా అభి మాస్టర్ డాన్స్ లో గ్రేస్ ఉంటాది, ఐ లవ్ యూ అంటూ జడ్జిలకు సిగ్నల్ ఇస్తాడు, ఐ లవ్ యూ అంటూ జడ్జిలకు సిగ్నల్ ఇస్తాడు, ఆ సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు, ఆ సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు. వాడెవడో ఈ మధ్యన కప్పు నామద్ది అని అంటున్నాడు కదా, వాడెవరో ఒకసారి తెలుసుకో మరి. ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో, ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ అంటే ఎంతో ఇష్టము,
పండు మాస్టర్ రెడ్డి సోమతం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ ఎంతో ఇష్టమో పండు మాస్టర్ సోమతం దున్నేస్తాడు ఆ పండు మాస్టర్ సోమతం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఆ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఆ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఆడెవడో పండుగ కోసం నువ్వెందుకురా ఎరగబడిపోతున్నా? ఆడు ఫెయిల్ అయితే నువ్వెందుకురా ఫీల్ అవ్వాలి? వావ్, సాయి అర్జున్ అద్భుతంగా డాన్స్ చేశాడు. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలండి. చాలా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్తా పెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో దూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్తా పెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి. ఆ
వచ్చింది మాట్లాడండి. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. బాగా పాడావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉదయ్ సాంగ్. మేడ్ ఇన్ ఆంధ్ర పవన్ కళ్యాణ్ సాంగ్. ఉదయ్. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత, వింతగా ఉంటే చెత్త. దిగి తక. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత, వింతగా ఉంటే చల్తా. Hey, lovely girls and my target. Risk and fun, we don't care. Speed and fast and సూత్రంతోనే sensation సృష్టిస్తాం. మా స్టూడెంట్ లైఫ్ ఏ గ్రేట్ అంటూ, మా సాటెవరు మరి లేరంటూ, తను తలచిన పని తప్పక చేసి ఆంధ్ర స్టూడెంట్ కింగ్ అంటాడు. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత, వింతగా ఉంటే చల్తా. దిగి తక. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత, వింతగా ఉంటే చల్తా. Rough and tough, managem, rough hard item, mannerism, fashion world guys, నేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం. హైట్ టు వెయిట్ టు వేస్ట్ అంటూ, మా హార్ట్ లో గట్సే బెస్ట్ అంటూ, ఈ కాలం హీరో అజాను బాబుడు అవనక్కర్లేదనిపిస్తాడు. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్. ఆ చుట్టునట్ట సవరించినాడు, సింగాలి చూలు విదిలించినట్టే. ఆ సత్తునట్ట మొడతెట్టినాడు, రంగాన పులులు గాండ్రించినట్టే. ఆ కాలి బూటు విగ్గట్టినాడు, తొడగొట్టి వేట మొదలెట్టినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్. మంచి ఎనర్జీతో సాంగ్, మంచి సాంగ్ పెర్ఫామ్ చేశారు. అందరికీ భారతదేశం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ చికితా సాంగ్ అండి. చికితా నెక్స్ట్. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అండి చికితా. స్టార్ట్ చేయండి.
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తానా ధీం ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. ఈ అమ్మాయి మన అడ్వకేట్ ఉమా గౌరీ గారు అమ్మాయి చికిత చాలా చక్కగా చేసింది గారు. స్కిట్ అండి, స్కిట్ పేరు వెడ్డింగ్ రిసెప్షన్. వెడ్డింగ్ రిసెప్షన్ కె ఆదిత్య కుమార్ గారి స్కిట్ అండి. మళ్ళీ అటు వస్తుంది ఖాళీ అటు రాగండి, అది రాగండి. ఒకసారి అక్కడ పట్టుకో, అక్కడ పట్టుకో, మధ్యలో పట్టుకో, మధ్యలో జాయిన్ చేసి పట్టుకోవాలి. అలా పట్టుకో, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముక్కరలాంటి కోయిల జక్కన్నైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల. హలో 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 మైక్ చెక్.
దివ్యదా వస్తున్నాను సార్. ఇక్కడ నుంచొని చక్కగా వచ్చిన అతుల మీద పన్నీర్ చల్లమ్మ. తప్పకుండా. అప్పుడు మా వివాహ వెడ్డింగ్ ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు, పెళ్లి కొడుకు రావాలి. జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. హలో 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 హరి, బాగుందిరా గెటప్? అంత బాగుంది కదా? హ్యాపీయా? అరే నువ్వు అతిథులను చూసుకో, మిగతా పని అంతా నేను చూసుకుంటాను. అది అంతా ఓకే కదా? అంతా ఓకేరా, ఎందుకంటే అంతా ఓకే కదా? నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు కదా. 300 సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. బీ హ్యాపీ. అమ్మాయి రాలేదు ఇంకా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మీరు ఆనందంగా చక్కగా ఇలా నుంచోండి. ఇప్పుడు అబ్బాయి బాబు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక భోజనాలు పెట్టండి, అప్పుడే భోజనాలు పెట్టకండి. అలాగండి అలాగే. చాలా బాగా చేశావు, చాలా బాగా చేశావు. వెళ్ళండి త్వరగా. హలో బాబాయ్, బాబాయ్ ఎక్కడున్నా బాబాయ్ నువ్వు? చిన్న మాట తర్వాత ఒకసారి. ఏంటి? ఏ లేదు బాబాయ్. ఏంటి మరి? ఇవాళ నీకు ఆఖరి రోజు. ఎందుకు ఇవాళ నీకు ఆఖరి రోజు? ఎందుకు? ఎందుకంటే బాబాయ్ ఏమి లేదు, గవర్నమెంట్ వాళ్ళు నీలాంటి సీనియర్ సిటిజన్స్ కి పింఛని ఇస్తున్నారు, పింఛని. అందుకని చెప్పేసి ఒకసారి నువ్వు ఈ కాగితం సంతకం పెట్టావు అనుకో, నేను ఆ పని ఉంటాను. అర్థమైందా? ఎల్లు తర చూసుకుంటాను. కాదు బాబాయ్, దయచేసి అర్థం చేసుకో బాబాయ్. తర చూసుకుంటాను ఎల్లు. అర్థం చేసుకో బాబాయ్. చిన్నప్పుడు ఎంత బాగా చేసావు నువ్వు? చిన్నప్పుడు ఎంత బాగా చేసావు చూసావు? చిన్నప్పుడు నాకు ఏం కాదు కొన్నావు, అవి కొన్నావు, ఈ కొన్నావు, చాక్లెట్ కొన్నావు, పీస్ మిఠాయి కొన్నావు, అన్ని కొన్నావు. సంతకం కావాలి నీకు. నేను రుణం తీసుకుంటాం కదా బాబాయ్. తర చూసుకుందాం. దయచేసి బాబాయ్, తర చూసుకుందాం. అక్కడ ప్రెసిడెంట్ గారిని అడిగి పెడతారేమో. ఈ పక్క ఎస్ ఏంటండి స్మెల్ వస్తుంది? సెంటు కొట్టుకుపోయారా? స్మెల్ వస్తుందా? ముందు ముందు తెలుస్తుందా స్మెల్ ఏంటో? స్మెల్ వస్తుందా నీకు? నీకు వస్తుందా స్మెల్? చాలా ఎక్కువ. ముందు ముందు తెలుస్తుంది స్మెల్ ఏంటో? ఎస్. ఏంటి అది? పన్నీర్ చల్లారు. పన్నీర్ వాసన లేదు, నీళ్ళు వస్తుంది. అది పన్నీర్ ఎక్కడా? పన్నీర్ ఎక్కడా? అవి సార్, అవి నీళ్ళేనండి. ఆదిత్య గారు నీళ్ళు చల్లమని చెప్పారండి. అది కదా? అవునండి. మనకున్న బడ్జెట్కి ఈ నీళ్ళే ఎక్కువ. మంచి అతిథులు వచ్చారంటే భోజనాలు చేసామా,
వెళ్ళావా అంటారు కానీ నువ్వు పన్నీరు చల్లేవా నీళ్ళు చల్లేవా ఎవరు పట్టుకోర్రా. పనులు ఉన్నాయా చూసుకో. ప్రోగ్రాము స్టార్ట్ చేయండి బాబు. ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. వచ్చేస్తున్నా చూడండి, వీళ్ళిద్దరు జంట ఆశీర్వదించడానికి ఎంతమంది కాబోయే వధువుల వివాహ వేడుకకు ప్రత్యేకంగా గాయనీ గాయకుల్ని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గాయనీ గాయకుల్ని తీసుకొచ్చాం. అలాగే ప్రత్యేక బృందాలు, డ్యాన్స్ బృందాలను కూడా తీసుకొచ్చాం వీళ్ళ కోసం. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా మామూలు వాళ్ళ? అతిథులు ఎటువంటి వాళ్ళు? న్యాయవాదులు, న్యాయమూర్తులు, స్నేహితులు, బంధువులు ఎంతమంది అండి. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీకు అందరికీ రెడీగా ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు. రెడీ రెడీ రెడీ. రండి సార్, రండి రండి రండి. నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీకు కావలసింది నా దగ్గర ఉంది. అయ్యో అభిసారిక, అయ్యో అభిసారిక, అప్పుడే చెలరేగక, అప్పుడు చెలరేగక, ముందే తెలిసింది నీ దగ్గర ఉంది, నీలో పస ఉంది, నీలో కసి ఉంది. ఎవరు మీరు? సింగర్స్. మిమ్మల్ని ఆదిత్య గడి పెట్టాడా? అవునండి. ఒరే హరి, మిమ్మల్ని ఆదిత్యగా పెట్టాడా? అవునరా. వాళ్ళకి ఏం తక్కువరా. అయినా మనకున్న బడ్జెట్కి ఉదిత్ నారాయణ ఉషావతో పోతారా, ఉన్న వాళ్ళతో సర్దుకోవాలి. అయినా వాళ్ళు చాలా పెద్ద సింగర్స్. ఒకప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే పల్లెటూరులో పట్టణాలు ఊగిపోయాయిరా. ఇప్పుడు ఏళ్ళు ఊగిపోతున్నారు అలాగా. ఇప్పుడు ఏళ్ళు ఊగిపోతున్నారు. అరే మీరు పాడండి అమ్మా. ఊరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కలరతికి కందమకి ముళ్ళు పెట్ట మూడలోకం. ఊరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్ట మూడలోకం. నెక్స్ట్ నెక్స్ట్. జిల్ 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 గేలు రాజా, గేలు రాజా, జిల్ 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 గేలు రాజా. ప్రోగ్రామ్స్ ఎలాగ తీసేస్తున్నారు, అవునా? రైట్. ఏం చేయమంటారంటేనమ్మా, మనం బడ్జెట్లో వెళ్ళాలి ఎప్పుడు కూడా. మన దగ్గర ఎవరు పాడారు ఎవరు ఆడారు చూడరు. భోజనం చేసామా వెళ్ళామా అంతే. ఓకే. మిమ్మల్ని కూడా ఆదిగాడు పెట్టాడా? అవునండి. మిమ్మల్ని అవునండి. మీ పేమెంట్ ఎంత సార్? ఆయన ఇంకా చెప్పలేదు సార్, ఇస్తానన్నారు. అరే 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 నీకెందుకు ఏనేని దా. ఓకే ఓకే. హాయిగా నువ్వు నుంచుని రాక్షస మనకు వచ్చిన అతిథుల్ని హ్యాపీగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్. రావాలరా ఏ జనార్దన్ ఒక్క నిమిషం. ఫోటోగ్రాఫర్ కూడా పెట్టాను, వస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కూడా పెట్టాను. ఏ లోటు లేదు మన ఫంక్షన్కి, ఏ లోటు లేదు. ఫోటోగ్రాఫర్ కూడా పెట్టాను.
ఏంటి అవుతుంది అంటారు వాళ్ళకి? అవుతుంది, అదిగో వచ్చాడు కదా. మీరు ఎంత స్టడీగా ఉంటే నేను అంత స్టడీగా తీయగలుగుతాను బాబు. స్టడీగా ఉండండి బాబు. నిన్ను అది కూడా పెట్టాడా? అంతా అందులో వచ్చినాడు బాబు. చెప్పు. ఒరే హరి, అతనికి ఏం తక్కువరా? మన బడ్జెట్కి లోక్ సింగ్ వస్తాడా? రాడు కదా. అతని కోసం నీకు తెలుసా? అతని ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాగయ్య గారు కూడా పెళ్లి ఫోటోలు తీసింది ఇతనే. బీ హ్యాపీగా ఉండు. మన దగ్గర డబ్బు ఉంటే రంగస్థలం చేసిన రత్నవేలు తీసుకొచ్చేద్దాం రా. నీ డబ్బులు ఇస్తాం కదా ఇప్పుడు. అబ్బా, డబ్బులు ఖర్చు పెట్టి దుబారా చేసేవాడు ప్రొడక్షన్ మేనేజర్ కాదురా. కాబట్టి నువ్వు హాయిగా ఉండు. తడి లేదు కాబట్టి వడివేలు తీసుకొచ్చాం. ఓకే ఓకే. బాబాయ్ బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. రా బాబాయ్, నా మాటలు బాబాయ్. ఒకసారి సంతకం పెట్టు బాబాయ్. లోన్ అది సంతకం పెట్టు బాబాయ్. ఒక్కసారి బాబాయ్. పెడతాను పో. అది కాదు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. పెట్టను. ఇదిగో నాకు కోపం పోతుంది అంతే, మరి పెట్టబోతే అంతే. ఇదిగో ఇలా చూడు సారి, మేకప్ వేసుకుని మొఖాన్ని కాపాడుతావు, మరి కడుపులో రోగాలు ఏం చేస్తావు? నీకేమో షుగరా, ఓ పక్కనేమో బీపీయా, ఓ పక్కన కీళ్ళవాతమా, వీటన్నిటికీ డబ్బులు కావాలా వద్దా? కావాలి. అందుకని నీ పెన్షన్ కోసం అప్పు చేస్తాను. తెచ్చేసి రా బాబాయ్, సంతకం పెట్టు బాబాయ్. పెట్టు బాబాయ్. చూసుకుందాం. అయిపోయింది. ఆవిడ ఇలాంటివన్నీ కూడా పెళ్లిలో కామనం. దాదా హ్యాపీగా నుంచో. వీళ్ళెవరు అటు ఇటు తిరుగుతున్నారు? వీళ్ళెవరు అటు ఇటు తిరుగుతున్నారు? వీళ్ళను కూడా ఆదిగాడు పెట్టాడా? వాళ్ళు ఎవరనుకున్నారా? జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళెందుకు? జూనియర్ ఆర్టిస్టులు ఒక 50 మందిని పెట్టాను. ఇవాళ బంధువులు ఎలా ఉన్నారు? వస్తున్నారు, భోజనం చేస్తున్నారు. అయితే భోజనాల్లో ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్లో ఉంటారు. అలా మరి జూనియర్స్ అలా కాదురా, మన కోసం ఉంటారు, బంధువుల్లా కలిసిపోతారు, బంధువుల్లో తిరుగుతారు. వీళ్ళ పేమెంట్ అంతా? అబ్బా, ఆ గొడవ నాకు వదిలేరా. నెక్స్ట్ మీరందరూ కూడా చెడిపోతున్న అమ్మాయి బాగున్నావా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎంత ఎదిగిపోయావే బాబు. నా దిష్టే తగిలేలాగుంది బంగారు కొండ. ఎవరండి ఈమె? ఆమె జూనియర్ ఆర్టిస్ట్. మిమ్మల్ని ఎవరు పెట్టారు? మిమ్మల్ని? ఏరా అబ్బాయి, ఎంత ఎదిగిపోయావు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎంత ఎదిగిపోయావురా. నాకు చుట్టాలు ఎవరో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో, ఆర్టిస్ట్ ఎవరో తెలియట్లేదు నాకు. ఎవరను మీరు కూడా జూనియర్ ఆర్టిస్టేనా? ఒరే వెధవా, నేను శ్రీకాకుళం నుంచి కష్టపడి నీ రిసెప్షన్ కని వస్తే దరిద్రుడా, నీకు నేను పిన్ని వరుస అవుతాను రా. నీ రిసెప్షన్ కి రావడం నాదే బుద్ధి తక్కువ. నీకు పేమెంట్ ఎంత ఇచ్చాడు ఆదిత్య? అందరూ ఒకే డైలాగా. హరి, చాలా అద్భుతంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ని. వెడ్డింగ్ ఫంక్షన్ మామూలుగా లేదు, అందరూ అద్భుతంగా.
ఇప్పుడు మనం ఒక చక్కటి నృత్యాన్ని డ్యాన్స్ చూడబోతున్నాం. గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను. సార్ దగ్గరికి హలో హలో, ఏంటమ్మా ముసలాస్టిచ్చి వచ్చావు నువ్వు? ఎవరు పెట్టారు నిన్ను? నిన్ను నీ పేమెంట్ ఎంత? నీ పేమెంట్ ఎంత? నీ పేమెంట్ ఎంత? ఇదిగా ఏంటి అంటున్నాడు? నిన్ను ముసల్దాను అంటున్నాడు. ఆవిడెవరు తెలుసా? నేను నీకున్న బడ్జెట్కి బొంబాయి ఖాన్ వాళ్ళు వస్తారా, సన్నీ లీన్ వస్తారా, ఉన్నవాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలా? ఓకే, ఆవిడ గొప్ప ఆర్టిస్ట్, ఆవిడ డ్యాన్స్ చేస్తే అద్భుతం. అమ్మా నీ పాట కానీ అల్లో నెరేడు అల్లో నెరేడు అల్లో నెరేడు పడితే అచ్చమ్మ కళ్ళు నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. డియో డియో డిసక 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 డియో డియో డిసక. పంపాకెళ్ళో రేపు నడుము పట్టేసింది. వచ్చాం ఇప్పుడు అలాగా. బాబాయ్ బాబాయ్ సంతకం పెట్టు బాబాయ్, ఒకసారి సంతకం పెట్టు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబు నా పేమెంట్ ఏంటి? సంతకం బాబాయ్, సంతకం బాబాయ్, సంతకం బాబాయ్, బాబాయ్ సంతకం బాబాయ్, బాబాయ్ సంతకం బాబాయ్, బాబాయ్ సంతకం బాబాయ్. మీకు సంతకాలు లేదు, సంతకాలు లేవు, సంతకం బాబాయ్, సంతకం కొద్ది సంతకాలు లేదు, నాకు పేమెంట్ లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి మీకోసం? ఎక్కడి నుంచి ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి తీసుకొచ్చాం. ఆ పేమెంట్ కుదరదు బాబాయ్, కుదరదు. ఏంటండి అది? ఇది దారుణం, ఇంత అన్యాయం ఏంటండి? ఎక్కడ చూడలేదు మేము ఇలాంటి పెళ్లి కొడుకుని. నాకేమొద్దు. హలో ఏలూరు సుబ్రహ్మణ్య గారా? నమస్కారం అండి. ప్రెసిడెంట్ గారు, మీ ప్రోగ్రామ్ ఉందా? ఎప్పుడు? 14వ తారీఖున. మన దగ్గర మంచి డ్యాన్సర్లు, మంచి పాటలు చాలామంది ఉన్నారు. మీరు ప్రోగ్రామ్ ఫీజు చేసుకుని చెప్పండి. ఇవిడేట్లా ఉండిపోయింది. థ్యాంక్ యూ. ఈ మంచి ఇంత స్కిట్ మా డైరెక్టర్ గారు ఆరిష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేమందరం బాగా చేయడం జరిగింది. పేర్లు ఆర్టిస్టులు అందరూ ఒక్క ఫోటో, గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకున్నాం. వరుడు కుంచే శ్రీహరి, వధువు వి ఇందిరా, ప్రొడక్షన్ మేనేజర్ ఆదిత్య కుమార్, పర్సనల్ బాబాయ్ అబ్బాయి ఎవరో వి సాయిరాజు, జూనియర్ ఆర్టిస్టులు కూడా రావాలి. వీరభద్రరావు, వాణి, ఫోటోగ్రాఫర్ రామారెడ్డి గారు, యాంకర్ నేనే, డాన్సర్ ప్రియదర్శిని, పన్నీరమ్మాయి దేవి, మిగతా ఉమాగౌరి గారు, మిగతా ఆర్టిస్టులు, మా కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఈ గ్రూప్ ఫోటో తీసుకొని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చిన్న రిక్వెస్ట్, ఏలూరు సుబ్రహ్మణ్య గారు కూడా వేదిక మీదకి వస్తే ఒక ఫోటో. ప్రెసిడెంట్ గారు రావాలి. గౌరవ మేజిస్ట్రేట్ గారు, గౌరవ సబ్ జడ్జి గారు, రండి సార్ ప్లీజ్. ఒక ఫోటో మా మరి. అలాగే రండి సార్ ప్లీజ్ సార్. మన కన్యూమర్ కోర్టు
మెంబర్ అయిన సుశీ గారు, నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చాలా బాగా చేశామమ్మా. సార్ మీరు ఎవరి తరపున వచ్చారు? నేను ఆర్టిస్టుల తరపున వచ్చానండి. అమ్మాయి సార్, అబ్బాయి సార్? ఇంకా జడ్జిమెంట్ చెప్పిన తర్వాత ఇంకా అప్పీల్ లేని జడ్జిమెంట్ ఇది. అక్కడ కూడా పేమెంట్ లేదేమో. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇది స్క్రిప్ట్లో 300 మంది అంతా కూడా నా జూనియర్లే, అంటే దాన్ని బట్టి అంతగా అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత గొప్పవారు. ఇంకా ముందు ఇంకా ఆదిత్యేటి, సాయిరాజు, శ్రీహరి గారు. ఇంకా శ్రీహరి గారు అంటే మరి ఆ రోజులు ఎన్టీ రామారావు డ్యాన్స్ అంటే ఇంకా ఆయనదే. కృష్ణ అంతా కూడా అందరూ నా జూనియర్లే. నాకు ఇది చూసి చాలా గౌరవకారణంగా ఉంది. ఒక 40 years మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా ఉంది నాకు అది. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా ఆదిత్య చాలా ఉంటాయి, మనం అసలు కడుపు పోతుంది. ఆదిత్య బేసిక్గా కూడా మంచి ఆర్టిస్ట్. అంటే వాళ్ళ బావగారు కూడా సినీ ఫీల్డ్లో డైరెక్షన్ చేసేవారు ఆయన. ఈ స్క్రిప్ట్ కూడా కొల్ల ఆదిత్య కుమార్ ఆయనే డైరెక్టర్. ఆయన ఇంకా ముందు ఇటువంటివన్నీ చాలా ఎటువంటి వేషాలు వేస్తా మనందరినీ రంజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య కుమార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. జడ్జి గారు కూడా ఒకసారి మాట్లాడారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య కుమార్ గారు అండ్ టీం. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఐటమ్ అందరికీ నమస్కారం. తమ్ముడు రవికృష్ణ, ఆదిత్య, నేను తూగోజీ బ్రదర్స్ అనే పేరు మీద సుమారు 10 సంవత్సరాలు స్కిట్స్ చేసాం. మధ్యలో 16 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది జవహర్ అలీ గారు, ఇక్కడే ఉన్నారు. ఇవాళ మన ప్రెసిడెంట్ గారు ఏలూరు సుబ్రహ్మణ్యం గారు పట్టుపట్టి మమ్మల్ని మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత స్టేజ్ ఎక్కించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది కమిటీ. మా విజయ్ కుమార్ గారు, ఓకేనా, మా జనరల్ సెక్రటరీ చక్కపల్లి వీరభద్రరావు గారు, మా కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ప్రారంభిస్తున్నాం. ఓకే. సమోసా 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 బాబు గారు ఎంత సమోసా ఒకటి ఎంత? సమోసా ఒకటి రూపాయినారండి. ఓకే, నాకోటి మా తమ్ముడు కోటి రెండు అయితే 3 అలా లేదు బాబు గారు, రూపాయినారు బాబు గారు. ఎట్టబాటు అవుతుంది. సమోసా రూపాయినార. ఒకటి రూపాయినారా? 1 రూపాయినార బాబు గారు. తమ్ముడు డబ్బులు ఇచ్చే తమ్ముడు. ఇగో తీసుకుంటాను. తమ్ముడు డబ్బులు ఇచ్చే తమ్ముడు. ఆగుతమ్ముడు బాబు, ఏంటిది? సమోసాలో అమ్మాయి తల వెంట్రుక. ఆగుతమ్ముడు సమోసాలో అమ్మాయి తల వెంట్రుక ఏంటిది? వెంట్రుక ఇదిగో వెంట్రుకే బాబు. మీరిచ్చి రూపాయలకి వెంట్రుక రాకపోతే అమ్మాయి చెత్త తిట్టండి బాబు. నా డబ్బులు బాగుపడి బాబు. అదేడు తమ్ముడు అంత మాట అనేసాడు. రూపాయిన్నరకే వెంటికేస్తాడు అన్నయ్య, అమ్మాయి రాదు. ఓకే తమ్ముడు. తమ్ముడు ఇప్పుడు ఒక ముష్టి జోక్ వేద్దాం, ఓకేనా? హలో 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 బాబయ్య, 2 రోజులు అయింది బాబయ్య అన్నం తిని. అన్నం పెట్టించండి బాబయ్య. అన్నమా? అన్నం కాదు కానీ అయ్యా సిగరెట్ ఇస్తాను, కాలుస్తా. అయ్యి బాబు సిగరెట్ అలవాట్లేదని బాబయ్య. అన్నం పెట్టించండి బాబయ్య. సిగరెట్ అలవాట్లేదా? లేదు బాబయ్య. పోనీ గుట్కా ఏమన్నా నవ్వుతావు? బాబోయ్ గుట్కా అసలు అలవాట్లేదు బాబయ్య. అన్నం పెట్టించండి బాబయ్య. మరి పోనీ
కొద్దిగా ముందు ఏమైనా పుచ్చుకుంటావు? మందు అసలు అలవాట్లేదండి బాబయ్య, అన్నం పెట్టించాను బాబయ్య. ఏంటి నువ్వు ఒక్కసారి నాతో రావాలి. సిగరెట్ అలవాటు లేదు, గుట్క అలవాటు లేదు, మందు అలవాటు లేదు. ఎక్కడికి బాబయ్య? మా ఇంటికి ఏ అలవాటు లేనాడో ఎలా ఆడుకుంటాడో మా ఆవిడ చూపించాలి. ఒకసారి రావాలి. తమ్ముడు ఇంకొక ముష్టి జోక తమ్ముడు. బాబయ్య టీ తాగుతాను, ఒక 40 రూపాయలు ఇస్తారా? ఏ టీ 20 రూపాయలే కదా, 40 రూపాయలు ఎందుకు? అంటే నా టీకి 20, నా గర్ల్ ఫ్రెండ్ టీకి 20 ఏంటి రూపాయలు. రోయ్, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ముష్టోడికి? అది గర్ల్ ఫ్రెండ్ అయ్యాక నేను ముష్టోడిని అయిపోయాను బాబయ్య. ముష్టోడైనా కనుక వదలదేట్రా? అంటే నాకన్నా ఎదవాడికి ఇంకా ఎవరు దొరకలేదు బాబయ్య. తమ్ముడు కెప్టెన్ కరుణాకర్ రావు. ఓకే, ఏటనయా పొద్దుటే ముందు అవుతున్నావు? చాలా దారుణం జరిగిపోయింది తమ్ముడు. దారుణమా? ఏటనయా అది? మన పక్క వీధిలో కెప్టెన్ కరుణాకర్ రావు లేడు? అవును, మిలిటరీ కరుణాకర్. ఈవేళ పొద్దున్నే క్యాంప్ నుంచి వచ్చాడు తమ్ముడు. వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లో అతని భార్య తాలూకా ప్రియుడు కనపడ్డారట. ఆవేశం ఆపుకోలేక సర్వీస్ రివాల్వర్తో వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేసాడు తమ్ముడు. అబ్బా, సర్వీస్ రివాల్వర్తో ఇద్దరిని చంపేశాడా? అవును తమ్ముడు. అయినా ఆ కరుణాకర్ అతని భార్య ఎవరో ప్రియుడితో ఉంటే చంపేస్తే నువ్వెందుకనే ముందాగడం? అదే బాధ ఏంటన్నాయా? కెప్టెన్ కరుణాకర్ రావు ఇవాళ పొద్దున్న వచ్చాడు కాబట్టి సరిపోయింది తమ్ముడు. నిన్న పొద్దున్న వచ్చి ఉంటాడు చేతిలో నేను చచ్చిపోతుంది తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ టైం వల్ల మేము ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయాం. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గ్లాస్లో నిజమైందండి? గురుగారు అది మంది కాదండి, ఫ్రిడ్జ్ అండి. యాపిల్ జ్యూస్ అండి. చాలా షార్ట్ టైంలో ఆదిత్య రవికృష్ణ చాలా కోఆపరేట్ చేశారు. యాక్చువల్గా రిహార్సల్స్ ఎక్కడే వేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చప్పట్లు థ్యాంక్స్ చెప్పాలండి. ఐగిరావు గారు అండ్ రవికృష్ణ గారు అండ్ ఆదిత్య కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఎస్ఆర్ కలిదిండి గారు డ్యాన్స్ ప్రోగ్రామ్. రండి ఎస్ఆర్ కలిదిండి రావాలండి పైకి.